ఇవాళ ఒక పక్క 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి రాష్ట్రంలోకి రావాలంటే భయపడే విధంగా మరి ఆ రోజు చేసినటువంటి విధానాలు చూసి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తే ఇవాళ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, యువ నాయకుడు నారా లోకేష్ గారు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అందరూ కూడా నిరంతరం కష్టపడి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు వెంటిలేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, అటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ కుట్రలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ వాళ్ళ కుట్రలు ఏ రకంగా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా రాక్షస మూకలని రాక్షస ఆలోచనలు వస్తాయనే దానికి మరి నిన్న పేర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలే ఒక నిదర్శనం. ఒకసారి ఆ వీడియో కూడా మనం చూద్దాం. ఇప్పుడు గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఇష్యూ, దాని ఏదైనా స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీల మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించుకొని జమ చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్గా పెట్టుకొని టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లీడర్ చెప్తే కానీ మనోళ్ళు గట్టిగా రాలేదు. చూశారు కదండి, ఇది ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, ఇవాళ వాళ్ళ కుట్రలు. ఎందుకంటే ఆ నాయకుడే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి ఒక వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేసి రప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆ నాయకుడే ఆ రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటే ఇవాళ కింద ఉన్నటువంటి నాయకులు మనం చూసాం పామరు సభలో, ఇదే ఒక బియ్యం దొంగ పేర్ని నాని కన్ను కొడితే వేసేయాలంట, కన్ను కొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలంట. అసలు ఏంటి, ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం? ఏమైపోతుంది వీళ్ళ ఆలోచన విధానాలు? అంటే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలే మీరు చేశారు, అధికారం పోయినా కూడా ఈ రకమైనటువంటి కుట్రలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. మీరు సభ పెట్టుకోండి, దానికి ఎవరు కాదనరు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన, ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి, దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, వెళ్ళిపోమని చెప్పి బతిలాడినా కూడా వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద. నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం.
మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్న ఆ కుటుంబం ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకి ఏమవుతుందో అని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ ఇస్తున్నారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కానీ ఇంతకుముందు మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో 2 కుటుంబాల మధ్య గొడవ కాదు, పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్నం. కేవలం దేవుడి దయతో ఆయన ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నాడు అక్కడ ఆసుపత్రిలో. కానీ లేకుంటే హత్య చేయాలని దీంతోనే అటెంప్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది. అండ్ దానికి ముందే వీళ్ళను తుదముట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది, రెచ్చగొడుతున్నది. అది కూడా అందరూ చూశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత 1-2 నెలల్లో కేసు క్లోజ్ కావాలా, కన్విక్షన్కు వాళ్ళని గురి చేయాలా. అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్లా తప్పించాలనే ప్రయత్నం, కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం, కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం, ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతుంది, లేదా దుస్థితికి, లేదా పోలీసు రాజ్యంగా ఎట్లా మారింది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడే వస్తూ మాట్లాడాం, ఇంకా వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 1 year అవుతుందట. పెదకూరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ, ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే, కొట్టి మొత్తం చితక్కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు, ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు. ఈ గుంటూరు జిల్లాలోనే ఈ మధ్యనే అతను అదే బెడ్ మీద చూసాం, లక్ష్మీనారాయణ డిఎస్పీ తనను కులం పేరుతో కూడా ఈరోజు 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి 45 మీటర్లలో కాకుండా 41 మీటరే నీటి నిల్వ చేయాలి అని
ఈరోజు కేంద్రం చెప్తుంది. ఒరిజినల్గా 2019లోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి 50,000 కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఇయ్యము, దీని ప్రాజెక్టుని 41 మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం 41 మీటర్లకే ఇది కుదిస్తున్నాము, దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా, ఏ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలైనా లేక రాజ్యసభ ఎంపీలైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కరైనా నోరెత్తారా? వైసీపీ ఎంపీలైనా, టీడీపీ ఎంపీలైనా, జనసేన ఎంపీలైనా, బీజేపీ ఎంపీలైనా, అసలు ఎంపీలు మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును బీజేపీ అంతగా ఖూనీ చేస్తున్నప్పుడు ఇది ఒక 45 మీటర్లలో నీటి నిల్వ చేయకుండా 41 మీటర్లలోనే ఈ ప్రాజెక్టుని నీటి నిల్వ ఒప్పుకుంటే అసలు ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు, ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ అవుతుంది, పెన్నా వరకు నీళ్లు రావు. ఇవన్నీ తెలిసి కూడా ఒక్క ఎంపీ అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇది అన్యాయం కాకపోతే, ఇది దారుణం కాకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడచడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. వీళ్ళు మాట్లాడకపోవడానికి ఒకటే కారణం, కేవలం బీజేపీ దృష్టిలో వీళ్ళు చెడు కాకూడదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, బీజేపీకి అందరూ తొత్తుల్లా మారి వాళ్ళ కేసుల నుంచి వాళ్ళ పనులు చేయించుకోవడానికి, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ గుడ్ బుక్స్ లో ఉండాలి. ఇదొక్కటే అజెండా. ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఒక్కరు కూడా నోరు ఎత్తలేదు అంటే దానికి కారణం అందరూ ఈ బీజేపీతో ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్న వారే కాదా? వైసీపీ అయితే అక్రమ పొత్తు పెట్టుకుంది, టీడీపీ జనసేన అయితే ఏకంగా కూటమే కట్టేశారు. మరి ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ మనకు ఏం చేసిందని చంద్రబాబు గారు ఇలా పొత్తు పెట్టుకున్నారు, కూటమి కట్టారో సమాధానం చెప్పాలి. మనకు ఏదైనా ఒక్క మేలంటే ఒక్క మేలైనా చేస్తున్నారా? నిన్న రాజధాని వైపు చూస్తే పిచ్చి మొక్కలన్నీ మొలిచాయి. 10 సంవత్సరాలుగా రాజధాని అసలు ఏమీ నిర్మాణమే లేదు, అమానుషంగా ఉంది. ఇప్పటికీ కూడా అప్పులు ఇస్తున్నారు రాజధానికి. ఇది ఎక్కడ పద్ధతి అని అడుగుతున్నాం. కేవలం పోలవరం నుంచి దృష్టి మళ్లించడానికి మాత్రమే ఈ బనకచెర్లను తీసుకొస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్ముతుంది. బనకచెర్ల ప్రాజెక్టుకి 54,000 ఎకరాలు కావాల్సి ఉంటే 15,000 ఎకరాలు ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. మరి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ప్రాజెక్టుకి పర్మిషన్లు రాకుండా మీరు ఎలా ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకుంటున్నారు? అసలు బనకచెర్ల ప్రాజెక్టు 80,000 కోట్లు కాస్ట్ అయ్యే ప్రాజెక్టు. నియోజకవర్గపు హెడ్ క్వార్టర్స్ లో మా సమన్వయకర్తలు, ఆ జిల్లా అధ్యక్షులు, మరికొంతమంది ముఖ్యులతో కలిసి ఒక సమావేశాలు నిర్వహించి ఆ సమావేశంలో కార్యక్రమాన్ని గురించి వివరించి ఆ తర్వాత మండల స్థాయికి, ఆ తరువాత గ్రామ స్థాయికి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటే అన్ని చోట్ల బాగానే జరుగుతూ ఉంది. కానీ నిన్న విచిత్రం, గుడివాడ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న నాయకత్వం చేపడితే మీటింగ్ బాగానే జరిగింది. చాలామంది నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. కానీ దానికి నాయకుల్ని రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేసింది. ముఖ్యంగా ఆ జిల్లా అధ్యక్షుడైనటువంటి పేరుని నాని గారిని, వెంకటరామయ్య నాని గారిని అసలు మీరు రావడానికి వీల్లేదు, బందర్ నుంచి కదలడానికి వీల్లేదని బందర్లో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. చిత్రమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పల హారిక గారు, ఆమె ఈ మీటింగ్కి వస్తూ ఉంటే, గుడివాడలో జరిగే మీటింగ్కి వస్తూ ఉంటే ఆమె మీద దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు, 1.5 గంటల సేపు నిర్బంధించారు. ఇంత దారుణమైన అంశం ఇది. మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక సమాజంలో ఉన్నామా ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒక మహిళ, దట్టే జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ కార్యక్రమానికి వస్తుంటే వచ్చేటప్పుడు పోలీసులు చెప్పారంట, అమ్మా ఇటు అక్కడ వాళ్ళు గొడవగా ఉన్నారు, మీరు ఇటు వెళ్ళమంటే తిప్పుకున్నారంట. తిప్పుకోగానే వచ్చి మీద పడ్డారు. పెద్ద పెద్ద రాళ్ళు, కర్రలు ఉపయోగించి కారుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అద్దాలు పగలగొట్టారు. 1.5 గంటల సేపు అక్కడే ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఒక భయాందోళనలో అక్కడ ఉండిపోయారు. చివరికి తెగించి అద్దం దించి పోలీసులు అడిగారు, ఏమిటి అన్యాయం, వాళ్ళు అలా కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి అంటే పోలీసులు అంటున్నారు, నేను చూసా, వీడియోలో మీరు కూడా చూడండి, యూట్యూబ్లో కొడితే వస్తుంది,
మేమేం చేయమంటామమ్మా, వాళ్ళు తాగి వచ్చారు అంటున్నాడు పోలీస్ ఆఫీసర్. వాట్ ఈస్ దిస్? వాళ్ళు తాగి వస్తేనో, గంజాయి తాగి వస్తేనో, మందు తాగి వస్తేనో కారు అద్దాలు పగల కొడతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు వాళ్ళు మందు తాగి ఉన్నారమ్మా, మమ్మల్ని ఏం చేయమంటామంటే వాట్ ఈస్ దిస్? ఏం చేయాలి? అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం ఎందుకు పని చేయలేదు అనేది ఇక్కడ పాయింట్. వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయొద్దండి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దండి, వీళ్ళకి రక్షణ కల్పించొద్దండి. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన వాళ్ళు తెలుగు